ఏబిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. కొత్త విజయవాడను చూపిస్తానంటున్న ఏపీ సీఎం. బుడమేరుతో భయపడుతున్న జనం. కేంద్రం సాయం చేస్తుందన్న శివరాజ్. రాజమండ్రిలో చిరుత భయం. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. వరద ముంపు ఉండని కొత్త విజయవాడను చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. హుద్హుద్ తుపాన్లో చిన్నాభిన్నమైన విశాఖను తర్వాత ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దిన విధంగానే విజయవాడ రూపురేఖలు కూడా మారుస్తామని చెప్పారు. మానవ తప్పిదాలతో విజయవాడ మునిగింది అని, బుడమేరు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి గేట్లను గత ప్రభుత్వం పటిష్టం చేసి ఉంటే ఇవాళ ఈ వరద లక్షల మంది ఇంత శోకం ఉండేది కాదు అని సీఎం అభిప్రాయపడ్డారు. బుడమేరు గట్టుకు పడిన గండ్లను పూడ్చేందుకు ఆర్మీ నిపుణులను కూడా తీసుకొచ్చామని, వీరంతా నిరంతరం శ్రమిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వరదల్లో నష్టపోయిన వారిని నిలబెట్టాలి అన్నది తన తపన అని, ఇక దానిపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాను అని చంద్రబాబు తెలియజేశారు. వ్యాపారాలు చేసుకునేవారు బాగా దెబ్బతిన్నారని సీఎం తెలియజేశారు. ఇళ్లలో సామాన్లు నాశనమయ్యాయి, వాహనాలు దెబ్బతిని నష్టపోయారని, ఇవన్నీ నేను నా కళ్లతో చూశాను అని, వీరిని ఎలా ఆదుకోవాలి అన్నది సమస్యగా ఆయన పేర్కొన్నారు. ఇక బీమా కంపెనీలు కొర్రీలు వేయకుండా త్వరగా పరిహారం ఇచ్చేలా చూస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి ఏవైనా సర్టిఫికెట్లు కావాలంటే ఇస్తామని చెప్పామని అన్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3,300 కోట్లు సాయంగా ప్రకటించింది అని వచ్చిన వార్తలు అవాస్తవమని చంద్రబాబు స్పష్టం చేశారు. వరద నష్టంపై తాము ఇంకా నివేదిక కూడా పంపకుండానే కేంద్రం ఎలా సాయం చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. నివేదికను శనివారం కేంద్రానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా బుడమేరు కట్ట తెగిన ప్రాంతంలో హెలికాప్టర్లో సీఎం శుక్రవారం ఉదయం ఏరియల్ విజిట్ చేశారు. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది, అక్కడి గ్రామాల పరిస్థితి ఏమిటి అనేది ఆయన పరిశీలించారు. బుడమేరు గంటలు పూడ్చే కొద్దీ నీటి ప్రవాహం ఒకవైపు పెరిగి విజయవాడలో ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం కొంత మేరకు పెరిగింది. 3వ గండి పూడ్చివేత ఇవాళకి పూర్తవుతుంది అని ఆశిస్తున్నారు. దీంతో ముంపు నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఒక్కసారి 3వ గండి పూడ్చడం పూర్తయితే బెజవాడకు వచ్చే వరద నీరు తగ్గిపోయి ముంపు ప్రాంతాల్లో వినాయక చవితి రోజు విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఇక బుడమేరు వరదతో 6 రోజులుగా విజయవాడ సింగ్ నగర్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో చాలా ఇళ్లు నీళ్ల నుంచి పూర్తిగా బయటపడ్డాయి. 6 రోజులుగా ముంపులో ఉన్న తమ ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. ఇక వరద కష్టం తీరిపోతుంది అని భావించిన వారంతా తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. వరద నీటిలో తడిచి పాడైపోయిన వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ బయటపడేశారు. ఇక బురదమయంగా మారిన ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకున్నారు. 6 రోజులుగా డాబాలపై తలదాచుకున్న వారు రాత్రికి తమ ఇంట్లో నిద్రించారు. ఇక వరద తగ్గిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న ముంపు బాధితులకు శుక్రవారం మరోసారి బుడమేరు వరద తమ ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు మరోసారి ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. దాదాపు 1 నుంచి 2 అడుగుల మేర నీరు పెరగడంతో ఆందోళన చెందారు. అయితే బుడమేరు కాలువకు పడిన గంటలను పూడ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2 గంటలను పూర్తిగా పూడ్చేసిన అధికారులు 3వ గంటిని కూడా పూడ్చివేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గంటి పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని అన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అండగా ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేయాలని కేంద్రం తనను పంపింది అన్నారు. ఏ ఒక్కరూ కన్నీరు కార్చొద్దు అని, ఆందోళన చెందాల్సిన పని లేదు అని, రైతుల జీవితాల్లో మళ్లీ వెలుగులు తెస్తాము అని చెప్పారు. శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను చౌహాన్ పరిశీలించారు. రైతుల సమస్యలకు తనకు సంపూర్ణ అవగాహన ఉంది అన్నారు. నీళ్లు నిలవడం వల్ల పంట దెబ్బతింది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతులకు అన్ని సమకూరుస్తామని చెప్పారు. తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ 3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఉన్నాయని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం సీఎం ఫసల్ బీమా యోజన పథకానికి ప్రీమియం కట్టకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది అన్నారు. వరద నష్టం వివరాలను ప్రధానికి తెలుపుతామని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు సున్నితంగా ఆలోచిస్తారని, మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్లల్లో కన్నీరు వచ్చింది అన్నారు. విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల ప్రజలకు 6 రోజులుగా సర్కార్ నిరంతర సేవలు అందిస్తోంది. ఇక ఇప్పుడు వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మొత్తం 16 డివిజన్లలోని ముంపు ప్రాంతాల్లో ఉన్న
70,000కు పైగా కుటుంబాలకు 6 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఉచితంగా అందిస్తోంది. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో ఈ సరుకులు శుక్రవారం ఉదయానికి విజయవాడకు చేరుకున్నాయి. వీటిని డ్వాక్రా సంఘాలు, మహిళలు గొల్లపూడి మార్కెట్ యార్డులో ప్యాకింగ్ చేసి కిట్లుగా రూపొందించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు ఈ కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి ఈ సరుకులు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. రేషన్ కార్డులు లేని బాధితులకు ఆధార్ కార్డులపై వీటిని అందజేస్తారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేకపోయినా బాధితుల వివరాలు నమోదు చేసుకుని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా శనివారం పండుగ అయినప్పటికీ సరుకుల పంపిణీ కొనసాగనుంది. ఇక ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం, భరోసా నింపేందుకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. విజయవాడలో ప్రజలకు సాయం అందించే చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా చంద్రబాబు కష్టపడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా ఉరుకులు పరుగులు పెడుతోంది. అందరికీ నిత్యావసరాలు అందేలా చర్యలు చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఓ పౌరుడు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమండ్రి నగర శివార్లో చిరుత కలకలం రేపింది. దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో వద్ద దీన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. నిత్యం అటువైపు వెళ్లే వాహనదారులు చిరుత భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓ జంతువును నోట కరుచుకొని రోడ్డుపై వెళ్తుండగా చూసి భయాందోళనకు గురై అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చి చిరుత పాదముద్రల ఆనవాళ్లను సేకరించారు. అది చిరుతనా లేక మరేదైనా జంతువా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక దీనికోసం ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవం మొదలైందంటే చాలు యువకులు వాడవాడలా చేసే కోలాహలం ఓవైపు, ప్రతి ఇంట్లో అత్యంత పవిత్రంగా గణనాథుని కొలువు తీర్చడం మరోవైపు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ పూతతో ఉన్న రంగులు వేసి ఆకర్షణీయంగా ఉన్న గణనాథుల్ని అందరూ కొనుగోలు చేస్తూ ఉంటారు. పర్యావరణ ప్రేమికులు ప్రతి సంవత్సరం మట్టి గణపతులను మాత్రమే కొలువు తీర్చి పర్యావరణాన్ని కాపాడాలని ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసినా ప్రజల్లో పూర్తి స్థాయిలో మార్పు రాలేదు. కానీ ప్రజలను చైతన్యపరిచే విధంగా కొందరు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తే హరిహర గో సంరక్షణ సేవా సమితి ప్రతినిధులు హైదరాబాద్ గోశాల నుంచి గోమయంతో చేసిన వినాయక విగ్రహాలను తెప్పించి విక్రయిస్తున్నారు. గోమాతను పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగమని, ఆవు పేడతో చేసిన గణపతులను హైదరాబాద్ నుండి తెప్పించి ఎటువంటి లాభానికి ఆశించకుండా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. ఇక సేవా సమితి ప్రతినిధి ఈ విధంగా తెలిపారు. దీనివల్ల ఈ గణనాథులను ఇంట్లోనే నిమజ్జనం చేయడంతో పాటుగా అలా నిమజ్జనం చేసిన నీటిని చెట్లకు వేస్తే అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇక మొట్టమొదటిసారిగా వీటిని ప్రారంభించామని, ఇకపై వినాయక చవితి కంటే ముందుగానే తెప్పించి వాడవాడల ఈ గోమయం వినాయకుల గురించి అవగాహన కల్పిస్తాము అని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. నెల్లూరు కనక మహల్ సెంటర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ సంయుక్తంగా 10,000 మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. 20 ఏళ్లుగా ప్రతి ఏడాది మట్టి ప్రతిమలు పంపిణీ కొనసాగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇక జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసులు, రాజీ యాడ్స్ అధినేత మోపూరి పెంచలయ్య, ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ కె హరికృష్ణలు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ సంస్థలు మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేయడం ఆనందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సేంద్రియ ప్రసాదాల తయారీని పరిశీలించేందుకు కమిటీ నియమించామని ఈవో శ్యామలారావు తెలియజేశారు. దర్శనం టికెట్ లేని భక్తులకు ఆధార్ ద్వారా 2 లడ్డూలు కేటాయింపులో లడ్డూ నిల్వలు పెరిగాయని ఆయన తెలియజేశారు. దీని ద్వారా 75,000 లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామని ఆయన చెప్పారు. ఇక త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డూను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. టీటీడీలో కల్తీ నెయ్యి సప్లై చేసిన వారిని బ్లాక్ లిస్టులో పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈవో చెప్పారు. టీటీడీకి సప్లై చేసే ముడి సరుకుల నాణ్యతను పరీక్షించేందుకు తిరుమలలో సెన్సరీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక పారిశుద్ధ్య నిర్వహణ ఆశించిన స్థాయిలో లేదని, ఇప్పటికే తిరుమలలో 3 కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రం యలమంచిలి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం అర్ధగంట పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని శేషుగెడ్డ వరద నీరు పొంగి పాత జాతీయ రహదారి మీదుగా ఉధృతంగా ప్రవహించింది. ఇక రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో యలమంచిలి పట్టణం నుంచి అనకాపల్లి వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ పోలీసులు వాహనదారులను ప్రజలు అప్రమత్తం చేసి ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకున్నారు. యలమంచిలి ఎగువ ప్రాంతంలో వరద నీరు ఈ శేషుగడ్డ ద్వారా సముద్రంలోకి తరలిపోతుంది. ఇక అధిక వర్షపాతం కారణంగా శేషుగడ్డ పొంగి ప్రధాన రహదారి మీదుగా ప్రవహించడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ రహదారి సమీపంలో ప్రైవేటు స్కూల్ ఉండడంతో తమ పిల్లలను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. శేషుగడ్డ పొంగి ప్రవహిస్తున్న సమయంలో పాత జాతీయ రహదారిపై కాజులో లేబుల్ గా ఉండడంతో వరద నీరు రోడ్డు మీదుగా ప్రవహించింది. శేషుగడ్డ వరద నీరు పొంగినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు సమస్యను గుర్తించి ప్రధాన రోడ్డు లో లెవెల్ కావేజ్ వద్ద మినీ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట విన్నమాల జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు రాజమండ్రి నుంచి చెన్నైకి తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎలాంటి అనుమానం రాకుండా ఓ బ్రాండ్ పేరుతో ఉన్న సంచుల్లో వీటిని తరలిస్తున్నారు. పట్టుబడ్డ బియ్యం విలువ సుమారు 6 లక్షలు ఉంటుంది అని సివిల్ సప్లై అధికారులు తెలియజేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్ష నియామకంపై ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టికలకు తెరదించింది. అందరూ ఊహించినట్లుగానే బీసీ నేతలకి పట్టం కట్టింది. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకున్నారని, ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సేవలను పార్టీ ప్రశంసిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎంపికైన తొలి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నిలిచారు. అలాగే టీపీసీసీకి 4వ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ 3 ఏళ్లుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తూ వచ్చారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయిన దగ్గర నుంచి నూతన అధ్యక్ష నియామకంపై అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇక సంప్రదాయంగా సీఎం రేవంత్ తో సహా పార్టీ ముఖ్య నాయకులందరికీ అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తాను అనుకున్నట్లుగా బీసీలకే టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాలి అన్న నిర్ణయానికి వచ్చింది. ప్రతిపాదిత పేర్లపై సమీక్ష చేసి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్లలో ఒకరిని నియమించాలి అనుకుంటుంది. ఇక దీనిపై రాష్ట్రంలో ఫ్లాష్ సర్వేలు నిర్వహించి మహేష్ కుమార్ గౌడ్ నియామకానికే ఓటు వేసింది. మొత్తం మీద అధ్యక్ష నియామకంలో తన ముద్రను బలంగా చూపించింది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లోకి ఉండడం, ఇక ఎన్ఎస్యుఐ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు పనిచేసిన అనుభవం ఉండడం, ముఖ్యంగా గత 3 ఏళ్లుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెడుతుండడాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీకి కొత్త బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగ్రహ పూజ, ఇక చండీయాగం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఈ పూజలు నిర్వహించారు. ఇక ఉదయం 4 గంటలకు మొదలైన ఈ పూజల్లో కేసీఆర్ దంపతులతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, జీవన్ రెడ్డి, సేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం మొదలైన యాగం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పూజలు జరిగాయి. మొత్తం 21 మంది పురోహితులు ఈ యాగాన్ని నిర్వహించారు. ఐస్ క్రీమ్ లో లిక్కర్ కలిపి చిన్నారులను మత్తుకు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11.5 కేజీల లిక్కర్ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1, 5లోని అరికో ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ లో 100 పైపస్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్ముతున్నారు. రకరకాల రుచుల ఐస్ క్రీమ్ గురించి నిర్వాహకులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రసాద్ రావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. 60 గ్రాముల ఐస్ క్రీమ్ కు 100 ml విస్కీ కలుపుతున్నట్లు తేలింది. ఇక మొత్తం 11.5 కేజీల విస్కీ కలిపిన లిక్కర్ ఐస్ క్రీమ్ ను సీజ్ చేశారు. రకరకాల రుచుల్లో చిన్న పిల్లలకు ఈ ఐస్ క్రీమ్ ను అమ్ముతున్నట్లు తేలడంతో పార్లర్ లో ఉన్న దయాకర్ రెడ్డి, శోభన్లను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. పార్లర్ నిర్వాహకుడు శరత్ చంద్రారెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేసి లిక్కర్ ఐస్ క్రీమ్ తయారీ గుట్టును పూర్తిగా రట్టు చేస్తామని అన్నారు. ఇక నగరంలో ఇలాంటి లిక్కర్ ఐస్ క్రీములు అమ్ముతున్న పార్లర్ను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ డైరెక్టర్ ఖురేషి తెలియజేశారు. ఆయిల్ పామ్ రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 2024-25 సంవత్సరానికి ఆయిల్ పామ్ గెల్లలు టన్నుకు 15,000 కనీస మద్దతు ధర కల్పించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ ను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి తుమ్మల కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడడంతో పాటు రాష్ట్రంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వరావుపేటలో ఏర్పాటు చేయాలని తుమ్మల కోరారు. కనీస మద్దతు ధర లభించక ఆయిల్ ఫామ్ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో టన్ను 20,000 వరకు ఉండగా ఇటీవల కాలంలో
కస్టమ్ డ్యూటీని ఎత్తివేశారని తెలియజేశారు. దీంతో టన్ను 12,000కు కొనుగోలు చేస్తున్నారని, ఫలితంగా రైతులకు గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. కనీస మద్దతు 2024-25లో 15,000 ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే 3 అంశాలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శనివారం వినాయక చవితి కావడంతో పూలు, పత్రి వంటివి కొనుగోలు చేయడానికి అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అలాంటి సమయంలో వాన దంచుకొట్టి రోడ్లపై మోకాలి లోతు నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక గచ్చిబౌలిలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రామచంద్రపురంలో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శుక్రవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో 8.9 సెంటీమీటర్లు, అదే జిల్లా మద్దూరులో 8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా రేపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద వస్తుంది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.54 మీటర్ల మేర నీళ్లున్నాయి. ఇక అయితే సాగర్ సర్ప్లస్ నాలాలో ప్రవాహం పెరిగిన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. ఇక 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లోనూ చాలా జిల్లాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాగా ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు ధ్వంసమై 100 కోట్ల దాకా నష్టం వాటిల్లుతుంది అని అధికారులు అంచనా వేశారు. కొమరంభీం జిల్లా జైనూరు అల్లర్లను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్న ఆసిఫాబాద్ డీఎస్సీ సదయ్యపై బదిలీ వేటు వేసింది. ఇక జైనూరు కేసు విచారణలో డీఎస్పీ నిర్లక్ష్యంపై ఆరోపణలు వచ్చాయి. ఇక దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు బహిరంగంగా తప్పుపట్టారు. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు కేసు తీవ్రతను అర్థం చేసుకుని అలర్ట్ కాకుండా డీఎస్పీ నిర్లక్ష్యంగా వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో ఆయనను బదిలీ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీఎస్పీగా కరుణాకర్ను నియమించారు. భారతదేశానికి దూరంగా ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వము, పురాణాలు, ఇతిహాసాలు మర్చిపోకుండా ఉగాండా రాజధాని కంపాలలో కిటెంటే ప్రాంతంలో రామాయణ కావ్యంపై క్విజ్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 54 టీంలు పాల్గొనగా సుమారు 216 పిల్లలు ఉన్నారు. రామాయణ కావ్యంపై క్వాలిఫైయింగ్ రౌండ్ లో పోటీ పడి 22 టీంలు ద్వితీయ రౌండ్ కు చేరుకున్నాయి. 2011 మేలో కాంపాలా నగరము కిటెంటే ప్రాంతంలో సప్తగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులకు కొంగు బంగారమై కొలువు తీరింది. 13 సంవత్సరాలుగా భక్తులందరి కోరికలు తీరుస్తూ ఎన్నో భావోపేతమైన కార్యక్రమాలతో భక్తుల మదిలో శ్రీనివాసుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అద్వైత గీత మండలి స్వామివారి కీర్తనలు, పాటలు, భగవద్గీత శ్లోహాలు నేర్పే మహిళా సమూహం ఏర్పడింది. ఇతిహాసాలు, కథలు ఇక తెలియచేయాలని, తర్వాతి తరాలకు హిందూ ఇతిహాసాలు, కథలు తెలియచేయాలన్న ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉచిత పథకాలతో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను సంకల్ప పత్ర పేరుతో విడుదల చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. మా సమ్మాన్ యోజన కింద ప్రతి కుటుంబంలోని వృద్ధ మహిళకు ఏడాది 18,000 ఇస్తామని ప్రకటించారు. ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. ఇక ప్రగతి శిక్షణ యోజన కింద కాలేజీ విద్యార్థులకు ఏడాదికి 3,000 చొప్పున ఇస్తామని అమిత్ షా ప్రకటించారు. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ స్వర్ణయుగాన్ని చూసింది అని, శాంతి, అభివృద్ధి, పురోగతి, అభివృద్ధికి హామీ ఇచ్చింది అని తెలియజేశారు. తాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎజెండా ఏంటో చూశానని, ఎన్సీకి కాంగ్రెస్ మౌనంగా మద్దతు ఇస్తుండడం కూడా చూశానని అమిత్ షా చెప్పారు. ఇకపై ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదని, ఈ ఆర్టికల్ యువత చేతుల్లో ఆయుధాలు, రాళ్లను మాత్రమే ఇచ్చింది అన్నారు. తాను ఉమర్ అబ్దుల్లాకు ఒకటే చెప్పాలి అనుకుంటున్నానని, ఎన్నికల ఫలితాలు ఏమైనా కానీ ఉజర్లకు ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి ఎవరిని వెళ్లబోము అని ఇక అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం ఆవిర్భావానికి బాధ్యులెవరో నిర్ధారించడానికి శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని, ఈ ప్రాంత అభివృద్ధికి భరోసా ఇచ్చేందుకు మాకు 5 ఏళ్ల పదవీ కాలం ఇవ్వాలని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి. ఇక కోల్కతా జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ముమ్మర దర్యాప్తు చేస్తుంది. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వాస్తవం లేదని విచారణలో సిబిఐ గుర్తించింది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడు అని నిర్ధారించింది. ఇక కోల్కతాలోని ఆర్చీకర్ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని సిబిఐ వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని వెల్లడించింది.
కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని త్వరలోనే సిబిఐ కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుంది అని పేర్కొంది. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను నిందితుడు డిఎన్ఏతో సరిపోల్చడానికి సిబిఐ వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన నిపుణులకు పంపించినట్లు సిబిఐ వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యుల నుంచి నివేదిక రాగానే సిబిఐ దర్యాప్తును పూర్తి చేయనున్నట్లు తెలిసిందే. ఇక ఈ కేసులో సిబిఐ ఇప్పటి వరకు 100కు పైగా వాంగ్మూలాలను 10 లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఆర్జికర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగగా సివిల్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడు అని చెప్పడానికి పక్కా ఆధారాలను సిబిఐ సేకరించింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు ఆ బిల్డింగ్ లో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ దూసుకుపోతున్నారు. ఈ ప్రచారంలో కమలాకు ట్రంప్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆగస్టులో ట్రంప్ కు వచ్చిన విరాళాల కంటే హ్యారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం చర్చకు దారితీస్తోంది. డెమోక్రాట్ తరపున అభ్యర్థిగా ఖరారైన తర్వాత పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఆగస్టులో 30 లక్షల మంది దాతల నుంచి $36.1 కోట్ల వివరాలు సేకరించారు. ఇక సెప్టెంబర్లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హ్యారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ మాత్రం ఆగస్టులో $13 కోట్ల మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం తెలియజేసింది. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు మోర ప్రచారం చేస్తున్నాయి. దీనికోసం మొత్తంగా $1 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ప్రకటనలు, ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి అయ్యే ఖర్చుల కోసం వీరు నిధులను సేకరిస్తున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీపై రష్యా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆయన చట్టబద్దంగా ఎన్నుకున్న వ్యక్తిగా తాము భావించడం లేదు అని వ్యాఖ్యానించింది. 2014 తిరుగుబాటు తర్వాత దేశంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదని క్లెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. జెలెన్స్కీని ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిగా గుర్తించడం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే నెల 20వ తేదీతో జెలెన్స్కీ అధ్యక్ష కాలం ముగిసింది. కానీ యుద్ధం కొనసాగుతున్నందున ఎన్నికలు నిర్వహించకూడదు అని ఆయన నిర్ణయించారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పెస్కోవ్ మాట్లాడుతూ 2014లో ఉక్రెయిన్లో కుట్ర పన్ని చట్టబద్ద ప్రభుత్వాన్ని కూల్చివేశారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం మాయం కావడంతో ఆ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంది అని వ్యాఖ్యానించింది. మరోవైపు ఉక్రెయిన్తో తమకున్న వివాదాలను రాజకీయ దౌత్య మార్గాలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇటీవల రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చల అంశం చర్చలకు తావిస్తోంది. కీవ్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వెల్లడించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మాస్కో, కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వాలు ఉండాలి అని ఆయన సూచించారు.